చూడండి ఫ్రెండ్స్, మనం చిప్స్ అయితే అన్ని ఒకే తోటి వేసి ప్లేట్లు వేసి అయితే నేనైతే అంటు పెడుతున్నా. ఎంత ఖతర్నాక్ అంటుకున్నా. ఇది చాలా ప్రమాదకరం. దయచేసి మీరు ఇలాంటి మీ ఇంట్లో ట్రై చేయకండి. ఫ్రెండ్స్, ఇవాళ నా దగ్గర అయితే చిప్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. చిప్స్, కుర్కురే, పోలోరింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి అన్నిట్లో ప్లాస్టిక్ ఉందో లేదో మనమైతే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ అయితే ఈ చిప్స్ని అయితే ట్రై చేద్దాము. చూడొచ్చు ఇది ఎంత సింపుల్గా అంటుకుంటుందో. చిప్స్ అయితే చాలా ఖతర్నాక్ అంటుకుంటుంది. మళ్ళీ బొగ్గులకు అయితే నేను యాక్చువల్గా ఇది ఉదయం పూట బయట గాలికి తీస్తున్నా, ఆయన ఇది ఆరిపోవట్లేదు. ఇప్పుడైతే మనం ఈ కుర్కురేని చెక్ చేద్దాము. చిప్స్ అయితే ఆరాంసే అంటుకుంటుంది. ఇప్పుడైతే మనం ఈ కుర్కురేని ట్రై చేద్దాం. చూడొచ్చు దీని మీద పెడితే ఎంత వేగంగా అంటుకుంటుంది, ఎంత సింపుల్గా అంటుకుంటుంది. చూడండి, ఇది కూడా కుర్కురే కూడా ఖతర్నాక్ అంటుకుంటుంది. ఇప్పుడైతే మనం బింగో మేడల్ కూడా ట్రై చేద్దాం. ఇది కూడా అంటుకుంటుందా లేదా. బింగో మేడల్ అయితే బాగుంది. మావాడైతే ఇదే స్కూల్కి తీసుకెళ్తున్నాడు. కానీ నేనైతే దీని అయితే చెక్ చేస్తా. అయితే అటు ఇటు అవుతుంది, బయట తీస్తున్నాను నేను వీడియో వచ్చేసి. ఇది కూడా చూడు ఎంత మంచిగా మండుతుంది గాలికి. ఆరిపోవట్లేదు, ఇంత గాలి వచ్చినా కూడా ఆరిపోవట్లేదు. చూడండి, గాలికి అటు ఇటు కదులుతుంది. ఇవి ఎంత పత్తలాగా ఉన్నందుకు అంటుకుంటుందో ఏందో తెలియదు. కానీ దీంట్లో అయితే ప్లాస్టిక్ అయితే లేదు తెలిసి నా వరకు. నాకైతే చూడొచ్చు వెనక సైడ్ లిక్విడ్ ఉంది నా చేయి దగ్గర. ఈ లిక్విడ్ కూడా ఎక్కువ మోతాదులో తినడం ఇవి ఏమంటారు, తింటే మంచిది కాదు. మంచిగా అనిపిస్తుంది దగ్గర జూమ్ చేసి. లిక్విడ్ అయితే ఇందులో వెళ్తూనే ఉంది. ఎంత ఖతర్నాక్ మండుతుందో చూడండి మీరే. అయితే చూడొచ్చు బింగో మ్యాన్ అయితే అంటు పెడితే ఇంత లిక్విడ్ నా చేతులకు అయితే వెళ్ళింది. ఇప్పుడైతే మనం పిక్నిక్ అయితే ఇది కూడా టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో. పిక్నిక్ ఉన్నాయి ఇవైతే కూడా ఖతర్నాక్ అంటుకుంది. దీంట్లో కూడా కొంచెం లిక్విడ్ ఉన్నట్లుంది. ఇది కూడా ఎంత మంచిగా అంటుకుంటుంది చూడండి, బొగ్గులాగా అయిపోతుంది ఇట్లా పెట్టిన ఎంబడే. ఇప్పుడైతే మనం ఈ లేస్ ఉంది నా దగ్గర 5 రూపీస్ది, దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా నాకు తెలిసి సింపుల్గా అంటుకుంటుంది. ఇదైతే పొడి పొడిగా ఉంది, మంచిగా ఉంది, చూస్తే తినబుద్ధి అవుతుంది. చూడవచ్చు ఎంత మంచిగా అంటుకుంటుంది ఇది కూడా. కాకపోతే ఇవి అంటుకుంటే మాత్రము వెనక సైడ్ అయితే కొంచెం లిక్విడ్ లాగా బయటకు వస్తుంది. మీరు అంత అబ్జర్వ్ చేస్తుంటో లేదు. కానీ బింగో మ్యాన్కి అయితే చాలా వచ్చింది. అట్లా టమోటా వేస్తారు కదా సాస్ లాగా, దానివల్లనో ఏమో తెలియదు. అయితే నా దగ్గర పన్నీర్ టిక్కా ఉంది, దీన్ని టేస్ట్ చేద్దాం ఇది అంటుకుంటుందో లేదో. ఇవైతే ఇట్లున్నాయి. మావాడైతే ఈ పన్నీర్ టిక్కా అసలు అంటుకోదని అన్నాడు, కానీ చూస్తుంటే ఇది కూడా ఆరాంసే అంటుకుంటుంది. కొంచెం గాలి కట్టేట అవుతుంది. కానీ చూడొచ్చు ఎంత, ఇది కూడా చాలా సింపుల్గా అంటుకుంటుంది. నాకు తెలిసింది ఏంటంటే అన్ని చిప్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ అంటుకుంటున్నాయి. పన్నీర్ టిక్కా కూడా చాలా సింపుల్గా అంటుకుంటుంది. ఇందుట్లో ఇది కూడా బొగ్గులాగా అయిపోతుంది. అయితే మనము పోలోరింగ్ని అయితే టెస్ట్ చేద్దాం లాస్ట్. పోలోరింగ్ రౌండ్గా ఉన్నది, ఇది చూడడానికి పాపడం లాగానే ఉంది. ఇది కూడా ఖతర్నాక్ అంటుకుంటుంది. చూడొచ్చు మీరు, వెనకకెళ్ళి అయితే గొట్టంలోకి వెళ్ళి పోగొచ్చినట్లే వస్తుంది. ఇది ఇంకా ఖతర్నాక్ అంటుకుంటుంది. పొగ మొత్తం నా చేయగలిపోయి. దగ్గర అయితే మోతపత్తులు అనే చిన్నది చిన్నపిల్లలు తినేది ఉంది, లాస్ట్ 5 రూపీస్ది. చెక్ చేద్దాం ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ ఖతర్నాక్ అంటుకుంటుంది. నేను ఇట్లా పెడుతున్నానో లేదో అంటుకుంటు. నేను యాక్చువల్గా బయట తీస్తున్నా, గాలి అయితే ఫుల్గా ఉంది, అయినా కానీ చూడండి ఇది ఎంత మంచిగా అంటుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే అన్ని అంటు పెడితే ఈ విధంగా అయినాయి. నేను ఆరిపోయినా, లేకపోతే ఇవి మొత్తం బూడిద అయిపోయేవి. ఇప్పుడైతే మనం అన్ని కొన్ని వేసి చెక్ చేద్దాం, అంటు పెడదాం. మంట ఎట్లా మంట చూద్దాం. మనం ఇప్పుడైతే ఇవన్నీ ఒకేసారి అంటు పెడదాం, చూద్దాం ఇవి ఎంత వేగంగా అనుకుంటా లేదో చూద్దాం. బింగో మేడల్ అయితే దీంట్లో టమాటా సాస్ ఉందో ఏమో తెలియదు, కానీ దీంట్లో
లిక్విడ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం చిప్స్ అయితే అన్నీ ఒకే తోటి వేసి ప్లేట్లు వేసి అయితే నేనైతే అంటు పెడుతున్నా. ఎంత ఖతర్నాక్ అనుకుంటున్నా, అసలు గాలికి ఆరిపోవట్లేదు. ఇదైతే మనం ఊళ్ళో చలికి కుంపటి పెట్టుకొని కాపుకుంటాం చూడు, ఆ విధంగా అయితే ఉంది. ఇదైతే నేను ఇవి అంటించి నాకు తెలిసి ఇంచుమించు 5 నిమిషాల పైన అవుతుంది, ఇంకా ఆరిపోవట్లేదు, వెలుగుతూనే ఉన్నాయి. అన్నీ అయితే 5 నిమిషాలు నాకు తెలిసి ఎట్లా అసలు ఆరిపోవట్లేదు. ఇక నేను ఈ గాలికే ఉన్నా చూడండి, ఓపెన్ ప్లేస్లోనే చేస్తున్నది. ఎట్లా మాడుతున్నా మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మొత్తం అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే అంటుకుంటున్నాయి. గెలిగరేసి ఇంకా మంచిగా అంటున్నాయి, స్మెల్లే మంచిగా రావట్లేదు. ఇట్లా చూడండి, ఏది ఒక్కటన్నా కనీసం ఆవట్లే. చూడొచ్చు, ఇది చూడండి మొత్తం ప్లేట్కి అయితే ఈ విధంగా అయింది. ఈ ప్లేట్ కూడా ఇట్లా నల్లగా అయిపోయింది. ఈ సైడ్ పాయింట్ అయితే ఇదేందేమంటారు, లిక్విడ్ మినరల్ ఇవన్నీ కలిసి ఇలా అయిపోయినాయి ప్లేట్ అయితే. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నా.